Good morning to students. I am Mr. Potraju Srinivas, lecturer in Public Administration, SRNK Government Degree College, Banswada, District Kamareddy. Today we are going to discuss about concept and characters of లోకల్ గవర్నమెంట్స్. స్థానిక ప్రభుత్వం యొక్క భావన మరియు లక్షణాల గురించి ఈరోజు క్లాసులో మనం తెలుసుకుందాం. ప్రజాస్వామిక వ్యవస్థ సమర్థవంతంగా ఉండాలంటే దేశ ప్రజలు పరిపాలనలో భాగస్వాములు కావాలి. కాబట్టి స్థానిక ప్రభుత్వం వ్యక్తుల యొక్క సామూహిక కార్యకలాపాలలో కూడుకొని స్వేచ్ఛా భావనను ప్రతిబింబిస్తుంది. దేశ రాజకీయ వ్యవస్థలో స్థానిక ప్రభుత్వం ఒక అంతర్గత భావంగా ఉంటుంది. అందువల్ల దానికి చట్టబద్ధమైనటువంటి గుర్తింపు లభిస్తుంది. అంటే పరిమిత భౌగోళిక సరిహద్దులో స్థానిక వ్యవహారాల నిర్వహణ అనేటువంటిది స్థానిక ప్రభుత్వం ముఖ్యమైనటువంటి పని. పెద్ద దేశాలలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మారుమూల ప్రాంతాల సమస్యలను పరిష్కరించాలంటే సులభం కాదు. అందులో మనది అతి విశాలమైనటువంటి భారతదేశం. మారుమూల ప్రాంతాల ప్రజలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఫలాలను అందుకోవాలంటే తప్పనిసరిగా పరిపాలన అధికారం వికేంద్రీకరణ చెందాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. అందుకే స్థానిక స్వపరిపాలన విధానం ఏర్పాటు కావడం జరిగింది. కాబట్టి ప్రభుత్వ కార్యకలాపాల యొక్క సామూహిక లక్ష్యం ఏమిటి అని అంటే ప్రజలందరికీ కనీస అభివృద్ధి అవసరాలను తీర్చడం. కాబట్టి వివిధ ప్రాంతాలు కేవలం భౌగోళిక భాగాలుగా కాకుండా వ్యక్తుల సమూహంగా ఉండి ఉమ్మడి జీవితాన్ని గడుపుతూ ఉన్నాయి. ఇరుగు పొరుగు అనే భావన వారిలో ఉంటుంది. ప్రభుత్వం భావిస్తున్నట్లు తాము కేవలం దేశ పౌరులమే కాక ప్రత్యేకమైన మానవ సమూహంగా ఉండాలని స్థానిక ప్రజలు కోరుకుంటారు. చట్టాలు తమ స్థానిక వాస్తవమైన అవసరాలకు అనుగుణంగా ఉండాలని డిమాండ్ చేస్తారు. ఇలాగే తమ స్వంత ఆలోచనల మేరకు సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను అమలు చేయాలని భావిస్తారు. ఇలాంటి భావనల నుంచే వాటికి అనుగుణమైనటువంటి స్థానిక ప్రభుత్వం ఎంతో అవసరమనేటువంటి భావన ఏర్పడింది. ప్రభుత్వాలు రాజధాని నుంచి తమ కార్యక్రమాలను నిర్వహిస్తాయి. రాజధానిలోనే అన్ని రకాల విధాన నిర్ణయాలు కార్యక్రమాల యొక్క రూపకల్పన జరుగుతూ ఉంటుంది. ఈ కార్యక్రమాలు పథకాలు భారీ స్థాయిలో ఉంటాయి కాబట్టి
వాటి అమలు తీరును ప్రత్యక్షంగా పరిశీలించడం ఏ అధికారికి, ఏ వ్యవస్థకు సాధ్యం కాదు. కాబట్టి స్థానిక లక్షణాలు గల విభిన్నమైనటువంటి సమస్యలను అర్థం చేసుకోవడానికి ప్రభుత్వం వద్ద తగిన పరిజ్ఞానం ఉండదు. కాబట్టి స్థానిక సమస్యలను స్థానికంగానే పరిష్కరించాలి. అందువల్ల పరిష్కర్తలు కూడా స్థానికులై ఉండాలి. అప్పుడే ప్రజాస్వామ్యత ప్రభుత్వం పూర్తి ఫలాలు కలగడానికి అవకాశం ఉంటుంది. సాధారణంగా ప్రజల యొక్క అవసరాలు రెండు రకాలుగా ఉంటాయి. ఒకటి సాధారణమైనటువంటి కనీసమైనటువంటి స్థానిక అవసరాలు. కనీస అవసరాలంటే ఏమిటి? మంచినీటి సరఫరా, మురుగునీటి కాలువల యొక్క ఏర్పాటు, వీధి దీపాలు, రోడ్ల నిర్మాణం, విద్య, వైద్యం, మౌలిక సదుపాయాలు. ఇలాంటి వాటిని స్థానిక ప్రజలు కోరుకుంటారు. వీటిని స్థానిక అవసరాలు అని పిలుస్తారు. ఈ అవసరాలను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వచ్చి తీర్చలేవు. వాస్తవంలో ఎందు గురించి అంటే, ఒక గ్రామంలో నివసించేటువంటి వ్యక్తి కుటుంబానికి మంచినీటి సరఫరా ఆగిపోతే కేంద్ర ప్రభుత్వంలో ఉండే అధికారికో, రాష్ట్ర ప్రభుత్వంలో ఉండే అధికారికో, లేకుంటే ప్రధానమంత్రికో, ముఖ్యమంత్రికో పోయి చెప్పుకోలేడు. వాళ్ళు పరిష్కరించలేరు. స్థానికంగా ఉండేటువంటి ప్రభుత్వం, ఆ యంత్రాంగం ఇలాంటి సమస్యలను పరిష్కరించడానికి అవసరం ఉంటుంది. కాబట్టి స్థానిక అవసరాలు తీరాలి అంటే ఖచ్చితంగా స్థానిక ప్రభుత్వం ఉండాలి. ప్రజల యొక్క రెండవ అవసరం ఏంది? అతి ముఖ్యమైనది అంటే అభివృద్ధి అవసరాలు. ఇది వివిధ స్థాయిల్లో ఉండేటువంటి విద్యావకాశాలు, ఉద్యోగ అవకాశాలు, భారీ పరిశ్రమలు, మౌలిక సదుపాయాలు. వీటి కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కృషి చేస్తాయి. తద్వారా అభివృద్ధి అవసరాలను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తీరుస్తే స్థానికంగా ఉండేటువంటి కనీస అవసరాలను, మినిమం నీడ్స్ని ఈ లోకల్ గవర్నమెంట్స్ ఫుల్ఫిల్మెంట్ చేయడం జరుగుతూ ఉంటుంది. కాబట్టి దీనికి బాగా ప్రాముఖ్యత ఏర్పడ్డది. ఇప్పుడు స్థానిక ప్రభుత్వ భావన అనేటువంటి అంశంలో కొన్ని సవాళ్లను మనం చూద్దాం. ఒకటి సామాజిక కోణం. సామాజిక కోణం అంటే ఏమిటి అని అంటే, ఒక భౌగోళిక ప్రాంతంలో ఉండే వ్యక్తుల ఉమ్మడి ఐకమత్యం అనేటువంటి బలం ఉంటుంది. సామాజిక గుర్తింపు, సామాజిక ఆర్థిక లక్షణాలలో భిన్నత్వం ఉంటుంది. అనుగుణంగా ప్రత్యేకమైనటువంటి స్థానిక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకోవాల్సినటువంటి అవసరం ఏర్పడుతూ ఉంటుంది. అయితే స్థానిక ప్రభుత్వాలకు కొన్ని ఉమ్మడి లక్షణాలు కూడా ఉంటాయి. ఏ విధంగా అని అంటే, గ్రామీణ పట్టణ సముదాయంలో ఉండేటువంటి ప్రజలకు సామాజిక కూర్పు, రాజకీయ లక్షణాలు ఆయా స్థానిక ప్రభుత్వాలలో ప్రతిబింబిస్తాయి. ఉదాహరణకు తెలంగాణలో, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భూస్వాములైనటువంటి రెడ్డి, కమ్మ, కాపు కులస్తులు గ్రామీణ ప్రాంత రాజకీయాలను ప్రభావితం చేస్తారు. వ్యాపార సముదాయమైనటువంటి మార్వాడీలు
మతపరమైనటువంటి మైనారిటీ ముస్లింలు పట్టణ పురపాలక సంస్థలను శాసించే పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం. అంటే కొన్ని ప్రభావ వర్గాలు, సామాజిక వర్గాలు స్థానిక ప్రభుత్వాలను ప్రభావితం చేస్తాయి. కాబట్టి మౌలిక అవసరాలతో ఈ నివాస ప్రాంతాలు ఐకమత్యంగా ఉంటాయి. అదేవిధంగా జీవనోపాధి విషయంలో నివాస ప్రాంతాల మధ్య పరస్పర ఆధార సంబంధం ఉంటుంది. ఇక రెండవ అంశం ఏంటి అంటే ఆర్థిక అంశం. ఈ ఆర్థిక కోణంలో గనక చూస్తే స్థానిక ప్రభుత్వంలో ఇది స్పష్టంగా కనిపిస్తూ ఉంటుంది. ఒక ప్రాంతం ఆర్థికంగా పరిపుష్టంగా ఉంటే స్థానిక ప్రభుత్వం కూడా తమ విధులను ఎటువంటి ఇబ్బందులు లేకుండా నెరవేర్చడానికి అవకాశం ఉంటుంది. కొన్ని ఆర్థికాభివృద్ధికి అవకాశం లేనటువంటి ప్రాంతంలో స్థానికాభివృద్ధి కష్టంగా మారుతూ ఉంటుంది. స్థానిక ప్రభుత్వానికి స్థానిక సేవలు అందించే విషయంలో కొంత వెసులుబాటు ఉంటుంది. అందువల్ల కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల యొక్క జోక్యాన్ని నిరోధించలేక పోవడానికి అవకాశం ఉంటుంది. అంటే కొన్ని ప్రాంతాలు భౌగోళికంగా బలోపేతంగా ఉండడం వల్ల వర్తక, వ్యాపార, ఖనిజ వనరులు కానీ సహజ వనరులు కానీ పుష్కలంగా ఉన్నటువంటి ప్రాంతాలలో అధిక మొత్తంలో నిధులు, పన్నులు ఆయా స్థానిక ప్రభుత్వాలకు లభిస్తాయి. కాబట్టి ఆ ప్రాంతాలు వేగంగా అభివృద్ధి చెందుతాయి. అన్ని రకాల సౌకర్యాలు ప్రజలకు లభిస్తాయి. కొన్ని ప్రాంతాలలో ఎలాంటి ఆర్థిక వనరులు లేకపోవడం వల్ల, సహజ వనరులు లేకపోవడం వల్ల పరిశ్రమలు, మంచి వ్యవసాయ భూములు, స్థానిక ప్రభుత్వానికి అవసరమైనటువంటి ఆదాయం లభించేటువంటి వనరులు లేకపోవడం వల్ల ఆయా ప్రాంతాలు వెనుకబడిపోవడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా దేశ సామాజిక ఆర్థికాభివృద్ధి స్థానిక సముదాయాల యొక్క భాగస్వామ్యంపై ఆధారపడి ఉంటుంది. స్థానిక ప్రభుత్వాల యొక్క వనరులు పరిమితంగా ఉండి స్థానిక అవసరాలను తీర్చడానికే సాధారణంగా సరిపోతాయి. కాబట్టి స్థానిక సంస్థలకు దేశాభివృద్ధిలో ప్రత్యేకత అనేటువంటిది ఏమీ కూడా ఉండదు. అభివృద్ధి కార్యక్రమాలకు భారీ వ్యయం, అధునాతనమైనటువంటి సాంకేతిక పరిజ్ఞానం అవసరం. కాబట్టి ఇంత పెద్ద మొత్తంలో వనరులు స్థానిక ప్రభుత్వాలకు ఉండవు. కాబట్టి వాటికి ప్రత్యేక పాత్ర ఉండదనేటువంటి భావన కూడా ఉన్నది. ఇక మరొక వైపున చూస్తే స్థానిక ప్రజల భాగస్వామ్యం అంతిమంగా స్థానిక స్వయం ప్రతిపత్తిని బలపరుస్తుంది అని చెబుతారు. తద్వారా ఆర్థిక వికేంద్రీకరణను గనక ప్రవేశపెడితే ప్రణాళిక రూపకల్పన, అభివృద్ధి కార్యక్రమాల అమలులో కేంద్రీకృతమైనటువంటి పోకడలను నివారించవచ్చని వాదన వినిపిస్తూ ఉన్నది. అంటే క్షేత్రస్థాయి నుంచి ప్రణాళికలను రూపొందిస్తే అభివృద్ధి విషయంలో కేంద్రీకృత విధానాలను స్థానికంగా తోసిపుచ్చవచ్చని భావన ఏర్పడింది. అదేవిధంగా దేశ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడం కోసం రోడ్ల నిర్మాణం, మార్కెట్ సౌకర్యాల యొక్క మెరుగుదల లాంటివి స్థానిక పనులు ప్రాంతీయ స్థాయిలో ఆర్థికాభివృద్ధికి బాటలు వేస్తాయి. రాష్ట్ర స్థాయిలో ఇలాంటి పరిస్థితులు
ఆర్థికాభివృద్ధికి తోడ్పడతాయి. తద్వారా అభివృద్ధిలో తమకు కూడా భాగస్వామ్యం ఉందన్నటువంటి మానసిక భావన క్షేత్రస్థాయిలో ప్రజలకు ఏర్పడుతుంది. తద్వారా అభివృద్ధి ప్రక్రియ వేగవంతం కావడానికి అవకాశం ఏర్పడుతూ ఉంటుంది. ఇక మూడవ కోణం భౌగోళిక కోణం. ఒక స్థానిక లేదా భౌతిక నిర్మాణం ఒక పరిమితమైనటువంటి ప్రాంతంలో నివసించే మానవులపై అధికారం గల స్థానిక ప్రభుత్వంపై భౌగోళిక పరంగా సిద్ధాంతీకరించవచ్చు. భౌతిక, జనకూర్పు, ఆర్థిక లక్షణాలు గల స్థానిక ప్రభుత్వ భౌగోళిక స్వరూపం తమ యొక్క విధానాలు, పాలన, చట్టాల అమలుపై ప్రభావం చూపుతూ ఉంటుంది. ఒక ప్రత్యేకమైనటువంటి భౌగోళిక ప్రాంతంలో నివసించే వ్యక్తుల చైతన్యం దేశంలోని ఇతర ప్రాంతాలలో నివసించే వ్యక్తుల చైతన్యానికి భిన్నంగా ఉంటుంది. తద్వారా స్థానిక ప్రజలకు కొన్ని ప్రత్యేకమైన ప్రయోజనాలు, అవసరాలు ఏర్పడుతూ ఉంటాయి. ఉదాహరణకు హైదరాబాద్, సికింద్రాబాదు జంట నగరాలుగా ఉన్నాయి. బ్రిటిష్ పాలనలో సికింద్రాబాద్ కంటోన్మెంటు బోర్డుగా ఉండేది. ఈ రెండు నగరాల అవసరాలు, ప్రయోజనాలు ఉమ్మడి రూపం దాల్చడంతో హైదరాబాదు నగర కార్పొరేషన్ను చట్టబద్ధం చేయడం జరిగింది. జంట నగరాలకు ఒకే కార్పొరేషన్ను ఆ విధంగా సృష్టించారు. అక్కడి స్థానిక ప్రభుత్వాన్ని ఇతరుల కంటే ప్రత్యేకంగా తీర్చిదిద్దడం జరిగింది. పట్టణీకరణ, పారిశ్రామికీకరణ గల ప్రాంతాల్లో జనాభా పెద్ద సంఖ్యలో ఉంటే దానిని నగరపాలక సంస్థగా వర్గీకరించడం జరుగుతూ ఉంటుంది. ఆ నగరం సామాజిక ఆర్థిక ప్రభావం సమీప ప్రాంతాలపై ప్రత్యక్షంగా ఉంటే అది మహానగరంగా కూడా రూపొందడం జరుగుతూ ఉంటుంది. ఉదాహరణకు ఢిల్లీ, ముంబై, కోల్కతా, చెన్నై, హైదరాబాద్, బెంగళూరు మొదలైనటువంటివి పాక్షిక పట్టణ జనావాసం ఉంటే నగర పంచాయతీగా గుర్తించడం జరుగుతూ ఉంటుంది. గ్రామీణ ప్రాంతాలలో, ముఖ్యంగా వ్యవసాయ సముదాయం గల ప్రాంతాల్లో పంచాయతీరాజు వ్యవస్థ ఉంటుంది. వీటిని గ్రామ పంచాయతీలుగా గుర్తించడం జరుగుతూ ఉంటుంది. మరొక కోణం చట్టపరమైనటువంటి కోణం. స్థానిక ప్రభుత్వం ఒక సూక్ష్మ రాజకీయ నిర్మాణాన్ని, కార్పొరేటు సంస్థను ప్రతిబింబిస్తుంది. ఇది రాజకీయ నిర్మాణంగా అది రాజ్యానికి ప్రతినిధిగా ఉండే ప్రజా ప్రయోజనాలకు ప్రాతినిధ్యం వహిస్తూ ఉంటుంది. రాజ్య సార్వభౌమత్వాన్ని తన భౌగోళిక సరిహద్దుల లోపు దాటుతూ ఉంటుంది. స్వయం పాలన సంస్థగా స్థానిక ప్రభుత్వం 3 రకాలైనటువంటి అర్హతలను కలిగి ఉంటుంది. మొదటిది రెవెన్యూ లాబీ, రెండవది బడ్జెట్ను తయారు చేయడం, మూడవది స్థానిక వనరులపై నియంత్రణ, వాటి నిర్వహణను చూడడం. అదేవిధంగా స్థానిక సంస్థకు చట్టపరమైనటువంటి, ప్రభుత్వపరమైనటువంటి లక్షణం ఉండడం, ప్రజలు తమ ప్రతినిధులను ఎన్నుకోవడం, ఒప్పందాలు కుదుర్చుకునేటువంటి హక్కు, ఆస్తులను కూడబెట్టుకునేటువంటి, బదలాయించేటువంటి అధికారం స్థానిక ప్రభుత్వానికి ఉండడం జరుగుతూ ఉంటుంది.
ఈ విధంగా స్థానిక పరిపాలన విభాగాలుగా స్థానిక సంస్థల యొక్క హోదాకు విశాలమైనటువంటి శాసన పునాదులుగా ఉంటాయి. ఇక రాజకీయపరమైనటువంటి కోణం. రాజకీయ నిర్మాణంలో స్థానిక ప్రభుత్వానికి ప్రభుత్వ ఏజెన్సీ అనబడేటువంటి హోదా ఉంటుంది. కార్పొరేటు సంస్థ లక్షణం కూడా ఉంటుంది. స్థానిక ప్రభుత్వ భావనలో అత్యంత ముఖ్యమైనటువంటి అంశం దాని రాజకీయపరమైనటువంటి లక్షణం. రాజ్యాంగం ప్రసాదించినటువంటి మేరకు స్థానిక సంస్థలు తమ చట్టబద్ధత, రాజకీయ సార్వభౌమత్వాన్ని అనుభవిస్తున్నాయా లేదా, ప్రభుత్వం అధికార యంత్రాంగంలోని క్రమానుగత శ్రేణిలో అంతర్భాగంగా ఉన్నాయా అనేటువంటి దానితో రాజకీయ కోణం సంబంధించి ఉంటుంది. భారతదేశంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు వినూత్నమైనటువంటి స్థానం ఉంది. వీటికి జనామోదం ప్రత్యక్షంగా లభిస్తుంది. అందుకే ఇవి ప్రజలకు నేరుగా బాధ్యతను వహిస్తాయి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను అలాగే స్థానిక ప్రభుత్వాలను, ఇతర ప్రభుత్వ రంగ సంస్థలను రెండు వేర్వేరు వర్గాలుగా మనం నిర్ధారిస్తూ ఉన్నాం. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చట్టబద్ధమైనటువంటి సార్వభౌమత్వానికి కేంద్రంగా ఉంటున్నాయి. ఇవి కూడా తమ అధికారాన్ని నేరుగా రాజ్యాంగము నుండే పొందుతూ ఉన్నాయి. మరోవైపు స్థానిక ప్రభుత్వాలు, ఇతర ప్రభుత్వ రంగ సంస్థలు రాజ్యాంగపరమైన చట్టాల నుంచి అధికారం పొందుతాయి. ప్రత్యక్ష జనామోదంతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిజమైన అధికారాన్ని చెలాయిస్తే స్థానిక సంస్థలు తమకు అప్పగించిన అధికారాన్ని చెలాయించడం జరుగుతూ ఉంటుంది. స్థానిక సంస్థలు కూడా ప్రజల చేత ఎన్నికైన వాటి భౌగోళిక పరిధి, విధులు పరిమితంగా ఉండడం వల్ల స్పష్టమైనటువంటి సార్వభౌమత్వాన్ని ప్రదర్శించలేకపోతున్నాయి. కాబట్టి 73, 74 రాజ్యాంగ సవరణల ద్వారా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చెలాయిస్తున్నటువంటి అనేక అంశాలను స్థానిక సంస్థలకు, అంటే గ్రామీణ ప్రభుత్వాలకు, పట్టణ ప్రభుత్వాలకు బదలాయించడం జరిగింది. అదేవిధంగా స్థానిక ప్రభుత్వం ప్రజాస్వామ్యంలో ఒక మౌలిక భాగంగా ఉంటుంది. ప్రజాస్వామిక విలువలు, సాంప్రదాయాలు లేకుండా స్థానిక ప్రభుత్వాలు మనుగడను సాధించలేవు. వాస్తవానికి స్వయం పాలన కలిగినటువంటి స్థానిక సంస్థలు లేకుంటే నిజమైనటువంటి ప్రజాస్వామ్యము ఉండదంటూ చెప్పడం జరుగుతూ ఉంటుంది. క్షేత్రస్థాయి ప్రజాస్వామ్య సంస్థలు లేకుంటే జాతీయ స్థాయిలో ప్రజాస్వామ్యం ఉండజాలదని జేమ్స్ బ్రాయెట్ వ్యాఖ్యానించడం జరిగింది. కాబట్టి స్థానిక సంస్థలు నియంతృత్వానికి వ్యతిరేకంగా ఉంటాయి అని చెప్పడంలో సందేహం లేదు. చిట్ట చివరి అంశం పాలనా కోణం. ఆచరణలో స్థానిక ప్రభుత్వం పాలనా వ్యవస్థగా ఉంటుంది. ఇందులో రాజకీయాలు, పాలన, సాంకేతిక పరిజ్ఞానం కలగలిసి ఉంటాయి. ప్రజల ద్వారా ఎన్నుకున్నటువంటి స్థానిక సంస్థల ప్రతినిధులు, రాష్ట్ర ప్రభుత్వము ద్వారా, అదేవిధంగా స్థానిక సంస్థల యొక్క అధికారుల ద్వారా పాలనాపరమైనటువంటి ప్రక్రియ కొనసాగుతూ ఉంటుంది. తద్వారా ఇవి ఏ ఇతర స్థాయి ప్రభుత్వాలలో కూడా ఇలాంటి మేళవింపు
ఉండదు అని చెప్పడానికి అవకాశం ఏర్పడుతూ ఉన్నది. అదేవిధంగా రాజకీయ నాయకులు, అధికారులు సాంకేతిక నిపుణుల యొక్క జ్ఞానం, అనుభవాన్ని ఒక వ్యవస్థలోని అన్ని స్థాయిలలో మనం గమనించడం జరుగుతూ ఉన్నది. అయితే రాజకీయ, వ్యవస్థాపరమైన, సాంకేతికపరమైన ప్రక్రియలు ఎక్కడ మొదలవుతాయి, ఎక్కడ మేళవిస్తాయో మనం చెప్పలేని పరిస్థితి ఏర్పడి ఉన్నది. స్థానిక సంస్థలలో అందరూ ప్రజాశ్రేయస్సును కాంక్షించే వారే ఉండకపోవచ్చు. కొన్ని ప్రత్యేక ప్రయోజనాలను ఆశించవచ్చు. ఇలాంటి వారు రాజకీయాలలో, స్థానిక సంస్థలలో చీలికలను తేవడానికి అవకాశం ఉంటుంది. అలాంటప్పుడు సంఘటిత సమన్వయ దృక్పథంతో పనిచేయడం అధికారులకు, నాయకులకు కష్టంగా ఉంటుంది. కాబట్టి ఇలాంటి పరిస్థితులను అధిగమించడం కోసం కేంద్ర రాష్ట్రాల యొక్క నియంత్రణ, నిఘా కూడా ఎక్కువగానే ఉంటుంది. అదేవిధంగా స్థానిక సంస్థల యొక్క లక్షణాలను గనక ఒకసారి మనం పరిశీలిస్తే, నెంబర్ 1, స్థానిక పరిపాలనా సంస్థలు ప్రజలలో రాజకీయ చైతన్యాన్ని కలిగిస్తాయి. ఏ విధంగా ప్రజలు రాజకీయ చైతన్యాన్ని పొందడానికి అవకాశం ఉంటుందో మనం చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్, ప్రజలకు రాజకీయాలలో బాగా ఇంట్రెస్ట్గా ఉండేటువంటి అంశం ఏదైనా ఉంది అంటే అవి స్థానిక సంస్థల యొక్క ఎన్నికలు మాత్రమే. కారణం ఏమిటి అని అంటే, ఒక గ్రామంలో ఉండేటువంటి ప్రజలు ఎప్పుడో 5 సంవత్సరాలకు వచ్చేటువంటి ఎంపీ, ఎమ్మెల్యే ఎన్నికలను ఏ విధంగానైతే శ్రద్ధతో గమనిస్తూ ఉంటారో, అదేవిధంగా తమ గ్రామ సర్పంచ్, వార్డు మెంబర్ల యొక్క ఎన్నిక, తమ మండలానికి జరిగేటువంటి ఎన్నికలను, తమ జిల్లాకు జరిగేటువంటి ఎన్నికలను చాలా నిశితంగా గమనిస్తూ ఉంటారు. ఒక రకంగా చెప్పాలి అంటే కేంద్ర రాష్ట్రాల యొక్క సమస్యలను పట్టించుకోవడం కంటే తమ గ్రామ, తమ ప్రాంత అవసరాల గురించే ఎక్కువగా వీళ్ళు దృష్టిని పెట్టడం జరుగుతూ ఉంటుంది. కాబట్టి వీళ్ళు రాజకీయ చైతన్యాన్ని పెంపొందించుకుంటారు. అదేవిధంగా నెంబర్ 2, వీటిలో అనుభవం పొందినటువంటి నాయకులు రాష్ట్ర నాయకులుగా, కేంద్ర నాయకులుగా ఎదగగలుగుతారు. మనం చూసిన భారత రాష్ట్రపతి అయినటువంటి నీలం సంజీవరెడ్డి, అదేవిధంగా స్థానిక ప్రజాప్రతినిధులు సర్పంచులుగా, మండలాధ్యక్షులుగా, జిల్లా పరిషత్ చైర్మన్లుగా, కార్పొరేషన్, మున్సిపాలిటీల్లో పదవులు నిర్వహించినటువంటి వాళ్ళు ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా, మంత్రులుగా పనిచేసినటువంటి వ్యక్తులను మనం చూస్తూ ఉన్నాం. తద్వారా పై స్థాయిలో పనిచేసేటప్పుడు కింది స్థాయిలో స్థానిక ప్రభుత్వంలో తమకున్నటువంటి అనుభవంతో సమర్థవంతంగా పనిచేయడానికి అవకాశం ఏర్పడుతూ ఉంటుంది. అదేవిధంగా నెంబర్ 3, పౌరులలో ఉత్తమ పౌర లక్షణాలు, సేవా తత్పరత, బాధ్యతాయుతమైనటువంటి ప్రవర్తన పొందుతాయి. కారణం ఏంటి అంటే ప్రజల ద్వారా వీళ్ళు ఎన్నుకోబడుతున్నారు. తమకు ఒక మంచి అవకాశం వచ్చింది కాబట్టి ప్రజలకు సేవ చేయాలనేటువంటి ఒక ఉత్తమ లక్షణం ఏర్పడుతూ ఉంటుంది. ప్రజలకు సేవ చేయాలనేటువంటి భావన ఏర్పడుతూ ఉంటుంది. బాధ్యతాయుతంగా మనం ప్రవర్తిస్తే
భవిష్యత్తులో మంచి అవకాశాలు లభిస్తాయి అనేటువంటి భావన ఏర్పడుతూ ఉంటుంది. నెంబర్ 4th వన్, అధికార వికేంద్రీకరణకు స్థానిక వ్యవహారాలలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల యొక్క జోక్యం తగ్గించడానికి తోడ్పడుతూ ఉంటాయి. ప్రజాస్వామ్యం యొక్క విజయం అధికార వికేంద్రీకరణపైనే ఆధారపడి ఉంటుంది. ప్రజలు ప్రత్యక్షంగా పాలనలో భాగస్వామ్యులు కావాలి అంటే తప్పనిసరిగా ప్రజల యొక్క జోక్యం పెరగాలి. తద్వారా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల యొక్క జోక్యం తగ్గడానికి స్థానిక సంస్థలు దోహదపడతాయి. ఉదాహరణకు తెలంగాణ రాష్ట్రంలో కేంద్ర రాష్ట్ర స్థాయిలో రాజ్యాంగబద్ధమైనటువంటి ప్రభుత్వాలు, అదేవిధంగా గ్రామీణ స్థాయిలో గ్రామ పంచాయతీ, మండల పరిషత్, జిల్లా పరిషత్ అనబడేటువంటి వ్యవస్థలు ఉన్నాయి. ఎవరి స్థాయిలో వాళ్ళు పనిచేయడం ద్వారా ప్రజలకు కనీస మరియు అభివృద్ధి అవసరాలు నెరవేరడానికి అవకాశం లభిస్తూ ఉంటుంది. తద్వారా ఎవరి స్థాయిలో వాళ్ళు అభివృద్ధి కార్యక్రమాలను చేపడుతూ ఉంటారు. ఒక గ్రామంలో ఉండేటువంటి వీధి రహదారులను వేయాలి అంటే ఆయా గ్రామ పంచాయతీ మాత్రమే వేపిస్తుంది. ఒక గ్రామం నుండి ఆ మండలంలో ఉండే మరొక గ్రామానికి రోడ్డును వేయించాలి అంటే మండల పరిషత్ వేయిస్తుంది. ఒక మండల ప్రాంతము నుంచి మరొక మండల ప్రాంతానికి రహదారి నిర్మాణం కావాలి అంటే జిల్లా పరిషత్ ఆ విధులను నిర్వర్తిస్తుంది. ఒక జిల్లా ప్రాంతము నుంచి మరొక జిల్లా కేంద్రానికి రోడ్డును నిర్మించాలి అంటే అది రాష్ట్ర పరిధిలో ఉంటుంది కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం ఆ విధులను నిర్వర్తిస్తుంది, రోడ్డును ఏపిస్తుంది. ఒక రాష్ట్రము నుంచి మరొక రాష్ట్రానికి ఉండేటువంటి నేషనల్ హైవేస్, జాతీయ రహదారులను కేంద్ర ప్రభుత్వం నిర్మిస్తూ ఉంటుంది. కాబట్టి ఎవరి స్థాయిలో వాళ్ళు పనిచేయడం ద్వారా అధికార వికేంద్రీకరణ స్పష్టంగా జరిగి ప్రజలకు అన్ని రకాల సేవలు లభించడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా తాము ప్రాతినిధ్యం వహించే ప్రజలకు స్థానిక ప్రభుత్వాలు జవాబుదారీతనం కలిగి ఉంటారు. ప్రజలు ఎన్నుకున్నారు కాబట్టి తిరిగి ప్రశ్నిస్తారు కాబట్టి ప్రజలకు ఏ రకమైన సేవలను చేసినా ఏవి ఇంకా చేయాలి అనేటువంటిది ప్రజలకు జవాబుదారీతనాన్ని, రెస్పాన్సిబిలిటీని ఈ స్థానిక సంస్థల ప్రతినిధులు వహిస్తారు. అదేవిధంగా స్థానిక ప్రజల యొక్క అభిష్టానికి అనుగుణంగా స్థానిక ప్రభుత్వం నడుచుకోవడం జరుగుతూ ఉంటుంది. స్థానిక ప్రభుత్వం స్థానికులలో చొరవను పెంపొందిస్తూ ఉంటుంది, ఇనిషియేటివ్ చేస్తుంది. మనం ఈ పనులను చేయాలి, హరితహారంలో మొక్కలను నాటాలి, అదేవిధంగా పల్లె ప్రగతి కార్యక్రమంలో ఈ పనులను చేయాలి, గ్రామ అభివృద్ధి కోసం ఈ పనులను చేయాలి అనేటువంటి చొరవను స్థానికుల్లో కల్పించడానికి స్థానిక సంస్థలు దోహదపడతాయి. అదేవిధంగా స్థానికులకు తమ స్థానిక ప్రతినిధితో భాగస్వామ్యం కలగడం జరుగుతూ ఉంటుంది. నిర్ణయాలను తీసుకోవడంలో, ప్రజల యొక్క అభిప్రాయాలను పరిగణలోనికి తీసుకోవడంలో అవకాశం ఉంటుంది. తద్వారా స్థానికుల్లో రాజకీయ చైతన్యం ఏర్పడుతూ ఉంటుంది. ఎందు గురించి అంటే గ్రామంలో నివసించేటువంటి ప్రజలు స్థానిక సంస్థలు ఉంటేనే, అంటే గ్రామ పంచాయతీలు, మండల పరిషత్తులు, జిల్లా పరిషత్తులు, మున్సిపాలిటీలో ఉండేటువంటి ప్రజలు మున్సిపాలిటీ, కార్పొరేషన్, కంటోన్మెంట్ బోర్డులు, స్పెషల్ పర్పస్ ఏజెన్సీలు, టౌన్షిప్లు, నోటిఫైడ్ ఏరియా ప్రాంతాలు, పోర్టు ట్రస్టులు, అది ఏ స్థానిక ప్రభుత్వం అయినప్పటికీ ఆ స్థానిక పరమైనటువంటి
అంశాలలో జోక్యం ప్రత్యక్ష అనుభవం కలిగినప్పుడు రాజకీయ చైతన్యం ఆటోమేటిక్గా ప్రజలకు ఏర్పడుతూ ఉంటుంది. తద్వారా స్థానిక ప్రజలకు పై స్థాయి ప్రజలకు మధ్యవారధిగా స్థానిక సంస్థలు పనిచేస్తూ ఉంటాయి. వాటికి తోడుగా అభివృద్ధి కార్యక్రమాలను విరివిగా అమలు చేయడం, గ్రామీణ ప్రజలకు రాజకీయ పరిపాలన అనుభవాన్ని కలిగించడం, అభివృద్ధి పథకాల అమలు సంస్థలుగా స్థానిక సంస్థలు పనిచేస్తూ ఉన్నాయి అని చెప్పడంలో సందేహం లేదు. ఈరోజు మనం చెప్పుకున్నటువంటి క్లాసులో ప్రధానమైనటువంటి అంశం ఏంది అంటే స్థానిక ప్రభుత్వాల యొక్క భావన. స్థానిక ప్రభుత్వం అనేది స్థానిక ప్రజలతో స్థానిక సమస్యలను పరిష్కరించడం కోసం స్థానిక ప్రజల నుంచి వచ్చేటువంటి ఆదాయ వనరులతో ఏర్పడినటువంటి ప్రస్తుత రాజ్యాంగబద్ధమైనటువంటి స్థానిక స్వపరిపాలన సంస్థలనే స్థానిక ప్రభుత్వాలు అని పిలుస్తూ ఉన్నాం. ఈ భావనలో ప్రధానంగా మనం సామాజిక, ఆర్థిక, భౌగోళిక, చట్టపరమైన, రాజకీయ, పాలనాపరంగా స్థానిక సంస్థల యొక్క ఆవశ్యకత ఏమిటో మనం తెలుసుకుందాం. అదేవిధంగా స్థానిక సంస్థల యొక్క లక్షణాలను గనక మనం గమనిస్తే స్థానిక పరిపాలనా సంస్థలు రాజకీయ చైతన్యాన్ని కలిగిస్తాయి. వీటిలో అనుభవం పొందినటువంటి నాయకులు రాష్ట్ర కేంద్ర నాయకులుగా ఎదగగలుగుతారు. పౌరులలో ఉత్తమ పౌర లక్షణాలు, సేవా తత్పరత, బాధ్యతాయుత ప్రవర్తన పెంచుతాయి. అధికార వికేంద్రీకరణకు, ప్రజాస్వామిక అభివృద్ధికి, స్థానిక వ్యవహారాలలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ జోక్యం తగ్గించడానికి ఇవి తోడ్పడతాయి. ప్రజాస్వామిక విజయానికి ఇవి కీలకంగా మారుతాయి. అన్నింటికి తోడుగా స్థానిక వనరులను సమర్థవంతంగా గరిష్టంగా ఉపయోగించుకొని ఇవి అభివృద్ధి చెందడం జరుగుతూ ఉంటుంది. తద్వారా ఇవి ఒక చట్టబద్ధమైనటువంటి కార్పొరేట్ సంస్థలుగా గుర్తింపును పొందుతూ ఉన్నాయి. థ్యాంక్ యూ. 1 and all.